పెహల్గామ్ అటాక్ తర్వాత రష్యా మనకి ఎంత సపోర్ట్ చేస్తుందంటే మనం మన వైపే రష్యా ఉంటుంది ఎప్పుడూ కూడా. ఈవెన్ హార్డెస్ట్ టైమ్స్లో కూడా రష్యా ఇండియాకి సపోర్ట్గా ఉంది. ఇప్పుడు ఇగ్లా ఎస్ మిసైల్స్ని ఇండియాకి సప్లై చేస్తుంది ఈ క్రూషియల్ టైంలో కూడా. దీనివల్ల క్లియర్గా అర్థమవుతుంది ఇండియాకి మేము ఎప్పుడు అనుకుంటున్నామని రష్యా చెప్తూనే వస్తుంది. ఇగ్లా ఎస్ మిసైల్స్ అనేవి మ్యాన్ పోర్టబుల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనమాట. మ్యాన్ పోర్టబుల్ అంటే మనిషి క్యారీ చేయ, మొబైల్ లాంచర్లు కానీ లాంచ్ ప్యాడ్స్ కానీ అవసరంలా, ఇట్లా భుజం మీద పెట్టుకొని మ్యాన్ పోర్టబుల్ అనమాట. మ్యాన్ పోర్టబుల్ సర్ఫేస్ నుంచి అంటే భూమి మీద నుంచి ఎయిర్లో ఉన్నటువంటి టార్గెట్స్ని మనం పేల్ చేయవచ్చు. సో ఇది మ్యాన్ పోర్టబుల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఈ ఇగ్లా ఎస్ మిసైల్ సిస్టమ్ అనేది ఇది ఒక పోర్టబుల్ అనమాట. అందుకనే దీని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినాం. దీని యొక్క రేంజ్ అప్రాక్సిమేట్గా 3 మైల్స్ వరకు కూడా, 3 మైళ్ళు అంటే 5,200 మీటర్ల వరకు కూడా ఎయిర్లో ఉన్న టార్గెట్స్ని మనం పేల్ చేయొచ్చు. సో దీని యొక్క మిసైల్ స్పీడు 2,000 మీటర్లు వెళ్తుంది పర్ సెకండ్కి. సో అందుకనే ఈ ఇగ్లా ఎస్ మిసైల్ సిస్టమ్ని మనం చూజ్ చేసుకోవటం జరిగిందనమాట. సో అయితే దీన్ని మ్యాన్ పోర్టబుల్ అని చెప్తారు. అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్కి మనం దీన్ని పవర్ఫుల్ మిసైల్గా ఉపయోగించుకోవచ్చు. అయితే మన దగ్గర ఉన్నటువంటి మిసైల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయండి. ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఉంది. సో ఇది కూడా మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్గా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు, ఆకాశ్ మిసైల్ని. సో అస్త్రానేమో ఎయిర్ టు ఎయిర్, ఆకాశేమో సర్ఫేస్ నుంచి ఎయిర్కి ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఒకటి బరాక్ 8 మిసైల్ సిస్టమ్ ఉంది. దాంతోపాటు S-400 రష్యా నుంచి మనం పర్చేజ్ చేసినాం. వీటన్నిటితో మన ఎయిర్ డిఫెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది కంపేర్ టు పాకిస్తాన్. ఇప్పుడు ఇగ్లా ఎస్ అనేది మ్యాన్ పోర్టబుల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట ఇది. సో ఇది పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం కూడా లాంగ్ రేంజ్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఆకాశ్ మిసైల్ అనేది ఒక మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్గా మనం చెప్పుకోవచ్చు.